పక్కింటి వాళ్ళని, మన వెనకింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని మొత్తుకొని ఇంతసేపు చెబితే సరిగా మారట్లా, వాళ్ళు రావట్లా దేవుని దగ్గరికి. ఇదంతా అవసరమా? ఒక్కసారి ఆయన ఆడ కనపడి, రే పనికి మాలినోళ్ళారా, నేను యేసు ప్రభుని, నేనే దేవుణ్ణి రా, మరి ఏ దేవుడు లేడు, మర్యాదగా అందరూ మారాలి, అందరూ బాప్తిస్మం పొందాలి అని ఒక్క ముక్క, ఒక గంట ప్రసంగం వద్దు, అరగంట ప్రసంగం వద్దు, కనీసం 5 నిమిషాలు వద్దు, 2 నిమిషాలు ఒక కేక వేసి, అని గట్టిగా ఒక కేక వేసి ఆ 2 ముక్కలు చెబితే మారనోడు ఉంటాడా? చెప్పండి, మారని వాడు ఉంటాడా? వెంటనే సెల్ ఫోన్లలో రికార్డులు చేసుకుంటారు, కొంతమంది లైవ్ పెట్టేసుకుంటారు, అందులో నుంచి మొత్తం వీక్షిస్తూ ఉంటారు. ప్రపంచ ప్రజల గుండెల్లో దడగమ్మిద్ది. ఇక మొత్తం వచ్చి మేము ఇయ్యలేమురా మొర్రో అన్నా సరే, అయ్యా మీ కాళ్ళు పట్టుకోండి, మీ దండం పెడతా, బాప్తిస్మం వేయండి అయ్యా బాప్తిస్మం వేయండి అని అడుగుతారా అడగరా? మీరు చెప్పండి. ఇయ్యలేక సావాల బాప్తిసం ఎవరు? సేవకులు. ఇప్పటికే ఒక్కోసారి బాప్తిసం మీటింగ్లో అప్పుడు బాప్తిసం ఇచ్చేటప్పుడు చూడ నడుములు పోతాయి, ఒక్కొక్కళ్ళు ఇంతలా ఉంటారు. ఆ నీళ్ళలో ముంచేటప్పుడు చిన్నపిల్లలాగా అట్ట పడతారు. ఇక వాళ్ళని లేపలేక బాప్తిస్మాలు అయిపోయేసరికి వాళ్ళు మాకు బాప్తిసం ఇచ్చారు, మేము వాళ్ళకి బాప్తిసం ఇచ్చాం అర్థం కాకుండా అయిపోతాయి మా అవతారాలు. నిజంగా అట్లుంటారు. సరే, ఏదో ఒక 300-400 మందికి ఇచ్చేటప్పటికి నడుములు పోతాయి, నడుములు పనిచేయవు. వంగి లేచి వాళ్ళని ముంచి లేపి అమ్మో మామూలుగా ఉండదు. అలాంటిది ఒక్కసారి యేసయ్య ఆడ కనపడి ఇందాక నేను చెప్పినట్టు నేనే అని చెప్పాడు అనుకో, ఎక్కడెక్కడి క్యూలు ఇక మామూలుగా ఉండవు, వచ్చి మొత్తం బాప్తిసం పొందుతారు. అవునా కాదా? ఆ ఛాన్స్ ఉందా లేదా? మరి ఆ పని చేయొచ్చుగా ఆయన, ఎందుకని చేయడు? అంటే ఆది కాండం నుంచి, ఆరంభం నుంచి ఇప్పటిదాకా దేవుడు చేస్తూ వస్తున్న పద్ధతి అదే. కొంచెమేమో ఆయన చేస్తాడు, ఇక మిగతాదేమో మనల్ని చేయమంటాడు. ఫస్ట్ నుంచి కూడా దేవుడు తన పనిలో మనకి భాగాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది రహస్యం. ఆరంభం నుండి కూడా దేవుడు తన పనిలో మనల్ని పాలివారనుగా చేయాలని ఆశిస్తున్నాడు. ఇది ఎలాంటిదంటే అచ్చం తండ్రి తన పిల్లలకు బాధ్యతలు అప్పచెప్పినట్టు.